నమస్తే. బండి భగీరథ్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కూడా ఒకరిపై ఒకరు కూడా వాళ్ళ స్థాయిలో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ మీట్లో భాగంగా బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం అన్న తర్వాత ఈ అంశం మళ్ళీ ఒకసారి సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత దీనికి కౌంటర్గా ఇటు బీజేపీ, ఆ తర్వాత దీన్ని కొనసాగింపుగా బీఆర్ఎస్ కూడా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జరుగుతున్న పరిణామాలపై అలాగే వస్తున్న అంశాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మదిగా గారు ఉన్నారు. అన్న నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు లేదు బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం, ఆయన ఇల్లు లేదు మా ఇల్లు లేదు అని చెప్తున్నారు. బీజేపీ ఏమో లేదు మా యొక్క భగీరథ్ను మేము సరెండర్ చేశామని కూడా బండి సంజయ్తో పాటు బీజేపీ కూడా అంటుంది. అసలు ఏంటి దీనికి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్. వాస్తవానికి అప్పా జంక్షన్ దగ్గర అతన్ని అరెస్ట్ చేసిన మాట వాస్తవమే. ఎందుకొరకంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన అప్పా జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి మన పోలీస్ స్టేషన్కు బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించి అతను విచారణ చేసి రాత్రి 12 గంటలకు 12:30కు జడ్జి దగ్గర చూపించడం జరిగింది. వాస్తవానికి బండి సంజయ్ గారు చెప్పిన దాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కనుక నేను సరెండర్ చేయించాను, నేనే తీసుకుపోయి అప్పచెప్పినానని చెప్పేసి అని చెప్తే కొంచెం మర్యాద ఉంటుందని తన మర్యాదను కాపాడుకోవడానికి మాట్లాడండి తప్ప అతన్ని మాత్రం ప్రభుత్వం అరెస్ట్ చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసింది. అయితే బీఆర్ఎస్ ఈ అంశంలో ఇన్వాల్వ్ అయిపోయింది. కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో భాగంగా 9 రోజులు భగీరథ్ను ఎవరు దాశారు, రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది, మేము పోరాడకపోతే ఈరోజు మైనర్ బాలికకు న్యాయం జరిగేదే కాదని కూడా కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా చాలా మైనర్ బాలికల పైన అగాత్యాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళు ప్రతిదాని మీద పోరాటం చేసిర్రా? నిన్ననే ఒక ఇద్దరు కలిసి ఒక అబ్బాయిని మైనర్ బాలికను మాయమాటలు చెప్పి రేప్ చేసారు. పోక్సో కేసు అయింది. మరి దాంట్లో వీళ్ళు ఎవరు ఆందోళన చేసిర్రా? మాకు పోలీసు వ్యవస్థకు ప్రభుత్వానికి నేరం చేసినోడు పెద్దోడా చిన్నోడా అనేది కాదు. ఇక్కడ మైనర్ గర్ల్ తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిండ్రు. ఖచ్చితంగా పోక్సో చట్టం నమోదైంది. దాంట్లో పూర్తి వివరాలు సేకరించిన తర్వాత చట్టాలు పకడ్బందీ చేసిండ్రు, రిమాండ్ చేయడం జరిగింది. అంతేగాని మేము ఆందోళన చేస్తేనే పోక్సో చట్టం అయింది, మేము ఆందోళన చేస్తేనే అరెస్ట్ చేస్తున్నా అనేది అది చాలా శుద్ధ తప్పు. అది కావాలని వాళ్ళ క్రెడిట్ ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అంతకన్నా వేరేది లేదు. బండి సంజయ్ లాగా నేను కాదు, నేను కేసీఆర్ కుమారుణ్ణి, కానీ బండి సంజయ్ మాత్రం ఆ గ్యాగ్ సంబంధించిన రిపోర్ట్ తెచ్చుకున్నాడు, ఆ కోర్టు నుండి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాడు. కానీ నేను ఎప్పటికి కూడా పేరు వాడుకుంటున్నాను, కానీ ఈరోజు తన కేంద్ర మంత్రి తన పేరు కూడా వాడుకోవడానికి బండి సంజయ్ కూడా సిద్ధం కావట్లేడని కూడా ఆయన మాట్లాడారు. అంటే వాస్తవానికి సోషల్ మీడియాలో ఏదైతే కేంద్ర మంత్రి పేరు వాడడం, ఆ అమ్మాయి గురించి వాస్తవానికి కూడా చేయడం జరిగింది కదా, దాంట్లో తండ్రి పేరును వాడుతున్నారు బాగా అని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా వాడతారు. బండి భగీరథ్ ఎవరు? బండి సంజయ్ కొడుకు. ఆయన సరే అతనికి జన్మనిచ్చిన ఆయన కావచ్చు, కానీ అతనికి ఉన్న అలవాట్లను అతని రాతనైతే ఇతను అనలేదు కదా. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నాడు, 24 అవర్స్ ఫుల్ టైమర్గా బీజేపీలో ఉన్నాడు కనుక తాను ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూసుకున్నట్టున్నాడు. కానీ ఆ పిల్లోడు అధికారాన్ని ఎంజాయ్ చేసిండు, అన్ని చేసి ఇటువంటి ఒక ఫాల్తూ కేసులో అనవసరంగా ఇదికి ఒక చెడ్డ పేరు ఎత్తి తెచ్చుకుంటూ జైలు పాలై. ఆ 9 రోజుల్ని ఎక్కడ ఉన్నాడు భగీరథ్ను ఓ ఆసుపత్రిలో ఉన్నాడు. అందులో ఆ హాస్పిటల్ కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులది. ఓ అంతస్తులో 28వ అంతస్తులో కూడా అతన్ని దాచిపెట్టారు. ఓ రకంగా సేఫ్గా అక్కడ ఉంచేలాగా సీఎం పాత్ర ఉన్నట్టు ఓ మీడియాలో వార్త వచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతాడు. ఇప్పుడు ఈ ట్విట్టర్ పిట్ట వచ్చి చిలక పలుకులు వలుకుతుంది. అది ఏ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి నిరూపిస్తాడు? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిరూపిస్తాడా? బండి సంజయ్ గారి కొడుకు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలోనే ఆయన కస్టడీలోనే ఉన్నాడు. తండ్రి తన బిడ్డను ఎందుకొరకు వాళ్ళు టైం ఎందుకు తీసుకుని హైకోర్టుకు వెళ్ళి ఒక అన్పిడిసరి బెయిల్ తెచ్చుకోవాలని చెప్పేసి అని వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఎందుకొరకు చేసిండ్రు? వాళ్ళు ఆ అమ్మాయికి 2
బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి కనుక దాని మూలన మేజర్ అని చెప్పేసి అని వస్తుందేమో. మేజర్ అని వస్తే నాకు ఈ పోక్సో కేసు నమోదు కాదు కదా నా మీద అని ఊహించుకున్నారు వాళ్ళ అడ్వకేట్లు కూడా అట్లా చేసారు అని చెప్పేసి అని. అయినా 9 రోజులు అయితే 90 రోజులు అయితేమి 9 రోజులు అయితే 90 రోజులు అయితేమి జైలుకైతే పోయిండుగా. పోక్సో కేసులో అందులో చట్టాలు అయితే మార్చింది ఏం లేదు కదా. ఖచ్చితంగా ఆయన జైలుకు పోయిండు. ఆయన ఎవరు కాపాడేటోడు ఎవరు లేడు. ఖచ్చితంగా అమ్మాయి స్టేట్మెంట్ చాలా కీలకం. ఖచ్చితంగా అతన్ని కాపాడాలంటే చేయాలన్నా కూడా మొత్తం టోటల్గా జడ్జి చేతిలో ఉందండి కేసు. పోక్సో చట్టము కోర్టు చేతిలో ఉంది. కోర్టు చర్య తీసుకుంటుంది, శిక్ష చేస్తుంది, అది అనుభవించక తప్పదు. ఇదే సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర అనేది చాలా అద్భుతమైనది. ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ కేసు విషయంలో చాలా గట్టిగా మాట్లాడడం వల్ల కూడా ఈరోజు ఇంత ప్రభావితం కూడా చూపిందని కూడా ఆర్ఎస్పీకి థ్యాంక్స్ చెప్తూ కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. భారత రాజ్యాంగ శిక్షాస్మృతుల చట్టాలని తెలుసు ఆయన. ఆ చట్టాలను తను నౌకరీ చేస్తున్నప్పుడు, తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతవరకు అమలు చేసిండో చేయలేదో కానీ రాజీనామా చేసి దొరల పంచాన చేరిన తర్వాత మాత్రం ఈ కేసులో అన్ని సెక్షన్లు చెప్పుకుంటూ సహకరించినోనికి ఈ సెక్షన్ ఇట్ట వర్తిస్తుంది, ఇటు వీనికి షెల్టర్ ఇచ్చినోనికి, లేకపోతే ఈయన బస్సు ఎక్కించుకొని తిప్పినోనికి, కారు ఎక్కించుకొని తిప్పినోనికి, ఇది సహకారం ఇచ్చినోనికి. అంటే అది ఎవరికైనా తెలుసు. సహకారం ఒక నేరంలో సహకరించిన వ్యక్తులకు కూడా ఖచ్చితంగా శిక్షలు పడతాయనేది నగ్న సత్యం. కాకపోతే పోలీసు అయినా కనుక అతని అనుభవాన్ని రంగరించి వేరే దానిలలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ప్రత్యేకంగా ఈ దేంట్లో అతన్ని బలిపశుని కూడా చేసినని నేను అనుకుంటా. ఎట్లా, ఏ రకంగా? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు మాట్లాడే వాళ్ళకి తెలియదు, చట్టాల సంగతి తెలియదు, మన తెలియదు, మశానం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా మోసం చేయడం అని తెలుసు, కానీ చట్టాల గురించి ఏం తెలుసు కేటీఆర్కి అయినా కేసీఆర్కి అయినా? ప్రజల్ని ఎట్లా మోసం చేయాలనే సంగతి తెలుసు. ఎట్లా ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనే సంగతి తెలుసు. ఎట్లా నేరాలు చేయాలనే సంగతి తెలుసు. కానీ ఏ నేరానికి ఏ సెక్షన్ వర్తిస్తుంది, ఏ నేరానికి ఏమవుతుంది అనే సంగతి ఇది పోలీస్ అయినా తెలుస్తుంది. కానీ పోలీస్ అయినా కంటిన్యూషన్ చెప్పుకుంటూ వచ్చిండు అంతే. అంతేగాని ఆయన డ్యూటీ రిజైన్ చేసినా సరే కానీ ఆయన డ్యూటీ ప్రతిపక్షాలు ఉండి పర్ఫెక్ట్గా చెప్పిన కానీ ఆయన చేసిన పాపం ఒకటే, ముఖ్యమంత్రి గారి మీద పడి ఏడవడం. ముఖ్యమంత్రి గారి మీద పడి ఏడవడం. ఆయన మీద అంటారు ముఖ్యమంత్రి నా మీద పడి ఏడుస్తున్నాను ఆర్ఎస్పీ అంటాడు. ఇప్పుడు ఆర్ఎస్పీ ఏం చేస్తుండంటే ఇక్కడ ప్రతి ప్రెస్ మీట్లో మనం గమనిస్తే తనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా చెప్తుండు. అంటే ఇప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికారులు ఎవరు కూడా పనిచేయనట్టుగా, వాళ్ళకి చట్టాలు తెలియదన్నట్టుగా, వాళ్ళు అసలుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా బానిసలై పనిచేస్తున్నట్టుగా, వాళ్ళు ఏం చేయట్లేదు, నేను ఒక్కడనే పర్ఫెక్ట్ అయిన వ్యక్తిని, నేను డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు అంత ఉడగదీసినా ఇంత ఉడగదీసినా అని చెప్పేసి అని ఈయన తానేదో క్రెడిబిలిటీ కోసం చెప్పడం జరిగింది తప్ప ఆ కేసులో ఈ పూర్తిగా అతన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి వీళ్ళు మాట్లాడిచ్చారు అంతే తప్ప చట్టాల గురించి చెప్పారు. అది వాళ్ళకి చెప్పడానికి రాదుగా కనుక ఇదకబ్బ చెప్పారు ఆ పని. రేవంత్ రెడ్డి గారు, నేను నా ఉద్యోగం అనేది ఊడిపోలేదు, నేనే స్వయంగా నా పదవికి రాజీనామా చేశాను, మీలాంటి వాళ్ళ భారతం పడడానికే నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చానని కూడా ఆర్ఎస్పీ అంటున్నారు. అసలు ఆర్ఎస్పీ ఏమనుకుంటున్నాడు ఆయన పానానికి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమనుకుంటుండ ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఎస్పీగా ఉంటూ ఆయన గురుకుల సెక్రటరీగా పనిచేయడానికి వచ్చాడు. గురుకుల సెక్రటరీగా పనిచేస్తూ ఆయన బీఎస్పీ ఆలోచనతోనే ముందుకు వచ్చినాడు. ఆ సమయంలో అధికారం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ను కేటీఆర్ను తిట్టరాని తిట్లు తిట్టి మీ భరతం భర్త బిడ్డ అని చెప్పేసి అని దొరల మీద దురహంకారం మీద గలమెత్తి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలోకి వచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి బీఎస్పీ అధ్యక్షుడై బీఆర్ఎస్ మీద కొట్లాడింది ఆయన. కాంగ్రెస్ మీద కాదు ఆయన కొట్లాడింది, రేవంత్ రెడ్డి మీద కాదు కొట్లాడింది, ఆయన కొట్లాడింది కేసీఆర్ మీద, కేటీఆర్ మీద. దొంగలు, లుచ్చలు, లఫంగలు, బద్మాషియాలని చెప్పేసి తిట్టినోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ రోజు ఓడిపోయిండు, ఆ తర్వాత లటిక్కిన పోయి వాళ్ళ ఫంక్షన్ చేరిండు. వాళ్ళ ఫంక్షన్ చేరే వరకు వాళ్ళు మహాత్ముల్లాగా కనపడుతుర్రు, వాళ్ళు పునీతుల్లాగా కనపడుతుర్రు, వాళ్ళు భగవంతుల్లాగా కనపడుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. కానీ దళిత సమాజం తిట్టడానికి తిడుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్. ఎందుకొరకు? ఒక బహుజన ఆలోచనతో, అంబేద్కర్ ఆలోచనతో ముందుకు, కాంశీరామ్ ఆలోచనతో ముందుకు వచ్చిన ఈయన దొరను పెట్టుదారితానని తొక్కుతానని చెప్పేసి అన్న ఈయన అదే దొరకళ్ళ కాడ పోయి కూర్చొని కాపలా కుక్కలాక ఈరోజు ఉంటూ
దళితులను అవమానపరిచిండు, బీఎస్పీ ఆలోచన విధానంగా అవమానపరిచిండు అని చెప్పేసి దళిత వర్గ ప్రజలు చాలా పెద్ద అనుకుంటున్నారట. పదం వాడుతున్నట్టుంది ఆర్ఎస్పీ మీద. ఎస్ వస్తేనే కదా మన కాపలా కుక్క అయితే అన్నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉండ కేసీఆర్ అప్పటి ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అండ్ టీఆర్ఎస్లో ఒకటే మాట అన్నాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు. నేను కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పిండు ఆయన. మళ్ళీ ఇప్పుడు కాపలా కుక్క పోయిండు, కాటేసి కుక్క లేక అయిండు, ప్రజలు గమనించరు. 10 సంవత్సరాల కాలంలో ఫామ్ హౌస్ పంపించేసారు. ఫామ్ హౌస్లో ఉన్న ఆయనకు ఇప్పుడు ఈ పోలీస్ కుక్కలు వాస్తవానికి దొంగలను పట్టిస్తుంది. కానీ ఈయన దొంగ కోసం, ఈయన దొంగను తప్పియడం కోసం ఆయన మంచోడు, పునీతుడు, మంచోడు అని చెప్పడానికి మొరుక్కుంట కూర్చుంది ఆ కాపలా కుక్కకు. ఈ పోలీస్ కుక్క పోయి ఆ రకంగా చేస్తుందని నా అభిప్రాయం. అది ఓవరాల్గా బీఆర్ఎస్ పాత్ర పైన ఇటు కాంగ్రెస్ నుండి కానీ బీజేపీ నుండి సమాంతరంగా విమర్శలు వస్తాయి. అంటే ఈ కేసు విషయంలో కొంచెం అగ్రెసివ్గా వెళ్ళిందా లేకపోతే పర్సనల్గా తీసుకున్నది అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ కేసు పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదండి. ఈ కేసులో పర్సనల్ ఏముంటుంది? ఒక మైనర్ గర్ల్, తనకు అన్యాయం జరిగింది. సరే ఆ అమ్మాయి తిరగడానికి ఇష్టం ఉన్నా షీజ్ మైనర్. ఆమె ఒకవేళ తిరిగిన ఎందుకంటే సంవత్సరం కాలం నడిచింది వీళ్ళకు. గుళ్ళు, గోపురాలు, ఎక్కడో గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడో తిరిగింది వీళ్ళు. అంటే ఆ అమ్మాయిని అయితే మాత్రం ఇతను పట్టుబలంతో పట్టుకొని అయితే గుంజుకొని పోలేదు. ఆ తల్లి కూడా సహకరించినట్టుగా కనపడుతుంది. అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నడిచింది ఈ వ్యవహారం అంతా. కనుక దీంట్లో మనం ఏమంటున్నామంటే ఈ కేసులో అమ్మాయి మైనర్ గర్ల్ కనుక ఆ అమ్మాయి అసలుకి ఇంకా అమ్మాయిని అడగరు. అమ్మాయి తల్లిదండ్రులు పిటిషన్ తీసుకుంటారు, అమ్మాయితో స్టేట్మెంట్ తీసుకుంటారు, ఆ జరిగిన విషయాలన్నీ కూడా చెకప్ చేస్తారు. ఇంకోటి అమ్మాయి పైన రకరకాలుగా అత్యాచారము, రకరకాలుగా అది చేసినట్టుగా స్పష్టంగా తేలింది. కనుకనే ఇక సెక్షన్ ఆల్టర్ చేసి కానీ బలమైన చట్టాలు పెట్టిరు, అందులో సెక్షన్స్ పెట్టిరు. మేము ఎక్కడ కూడా ఆ కేసును లీజ్గా తీసుకోలేదు, ప్రత్యేకంగా తీసుకోలేదు. కారణం ఎందుకు చెప్తున్నాం అంటే ఆ కేసు చాలా సీరియస్ కేసు. ఒక మైనర్ బాలికను పోక్సో దాంట్లో చేసినాం కనుక వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒకటే అండి, ఇంట్లో ఉన్నోడని లేదు, లేనోడని లేదు, బడిసినోడని లేదు, పేదోడని లేదు. బండి సంజయ్ కేంద్ర మంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు సెలబ్రిటీలనైనా ఎవరినైనా అరెస్ట్ చేసింది మనం చూసినాం. అల్లు అర్జున్ సినిమా విషయంలో, సినిమా దాని విషయంలో ప్రదర్శనకు జరిగిన సంజయ్ టాకీస్ కాడ జరిగిన సంఘటన, అదే రకంగా డ్రగ్స్ కేసులు, అదే రకంగా వేరే దానిలలో కూడా ఎవరిని కూడా వదిలిపెట్టిన దాఖలాలు లేవు. కనుక బండి సంజయ్ కుమార్ యొక్క కొడుకు బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కావచ్చు. అయినా సరే చట్టం ముందు అందరూ కూడా నేరం చేస్తే నేరస్తులే, శిక్షార్హులే, ఎవరిని కూడా వదిలిపెట్టముచ్చట్లేదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొంత మానవత్వం కలిగిన వ్యక్తి. బండి భగీరథ్ అని తోడు కూడా ఒకరు కొడుకు, ఈ అమ్మాయి కూడా ఒకరు కూతురు. అయితే ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, తడు చేసాడు. అయితే వీళ్ళు పన్నాడుతున్నారు, వాళ్ళ కడుపు కొత్త చెప్తున్నారు, వీళ్ళ కడుపు కొత్త చెప్తున్నారు. కానీ దీంట్లో సమాజం ఆలోచన చేయవలసిన అవసరం ఒకటి ఉంది. రేవంత్ రెడ్డి గారు పదే ఒక మాట చెప్తుంటారు, డ్రగ్స్, గంజాయి, కొకైన్ ఇవన్నీ వాడుతున్నోళ్ళే పసిపిల్లల పైన, ముసలుళ్ళ పైన అగత్యాలు చేస్తున్నారు, నేరాలకు పాల్పడుతున్నారు అనే సంఘటనలు వింటున్నాం మనం బాగా. కనుక దానికి మొట్టమొదటి నుంచి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూనే వస్తున్నాడు. కనుక ఇటువంటి తల్లిదండ్రులు పిల్లలపైన దృష్టి పెట్టకపోతే వీళ్ళు చెడు వ్యసనాల వైపు కూడా మళ్ళీ ఇటువంటి నేరాలకు, ఘోరాలకు పాల్పడే పరిస్థితులు వస్తాయి. కనుక ఈ యొక్క బండి భగీరథ్ ఈ పోక్సో చట్టం మీద కేసు అయితే ఉందో ఇది అందరూ కూడా తల్లిదండ్రులు గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో. అది పిల్లల తరపు నుంచైనా కావచ్చు, పిల్లల తరపు నుంచైనా కావచ్చు. కానీ ఏదైనా సరే మాత్రం 2 కుటుంబాల యొక్క అలసత్వమే ఈరోజు ఈ నేరాలు, ఈ ఘోరాలు జరిగినాయి. కనుక అందరు తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించాలి. నేరం చేసిన మాత్రం ప్రభుత్వాలే కానీ, చట్టాలే కానీ, పోలీసులే కానీ వదిలిపెట్టరని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తంగా చట్టం అనేది అందరికీ సమానమే, పెద్దవాళ్ళకు ఒకలాగా, పేదలకు ఒకలాగా ఉండదు. ఇక పోక్సో కేసు విషయానికి వస్తే మాత్రం
ఇది సున్నితమైన అంశము, మైనర్ బాలికకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని జాగ్రత్తగా మేము డీల్ చేశాం తప్ప ఎక్కడ రాజకీయమైన రాజీ లేదు, ఎలాంటి స్వార్థపు ఆలోచనలు కూడా ఎవరినో కాపాడాలని కాదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో కాస్త అతి చేసింది. కేటీఆర్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వాళ్ళే మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగా ఆఫీసర్ లాగా వ్యవహరించారు. ఏదైనప్పటికీ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అలాగే కాంగ్రెస్ సర్కారు కూడా దీన్ని సున్నితమైన అంశంగా జాగ్రత్త వ్యవహరించింది తప్ప రాజకీయ కక్ష నేపథ్యంలో ప్రత్యర్థిని దెబ్బ కొట్టడమో లేకపోతే మైనర్ బాలికను ఇబ్బంది పెట్టే ఒక కార్యక్రమం చేయలేదు. తప్పకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. కానీ మైనర్ పిల్లల విషయంలో కానీ పిల్లల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అది అబ్బాయి పేరెంట్స్ అయినా అమ్మాయి పేరెంట్స్ అయినా ఏ చిన్న తప్పు జరిగినా ఒక భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా పిల్లలు ఏం చేస్తారు అనే ఒక కోణాన్ని కూడా చూడాల్సిన అవసరం కూడా ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ మాదిగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.